సరే అదే విధంగా ఇప్పుడు మీరు కొన్ని చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారని, కానీ అప్పుడు మీ మిసెస్ సహకారం చాలా బాగా ఉండేది అని, మీ వంశీ ఏవో గుర్తుకొస్తున్నాయి అనే బుక్లో నేను చదివాను. నేను చాలా వరకు యథార్థం, నేను అబద్ధం ఆడడం నాకు ఇష్టం ఉండదండి. సహించదు అబద్ధం నాకు. నిజాలే చెప్తారండి. సాధ్యమంత వరకు నిజాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రేపు పొద్దుట యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా యథార్థాలే మాట్లాడదలుచుకున్నానండి. సార్ ఇప్పుడు మీతో కలిసి ప్రొడ్యూసర్ చేశారు కదా మూవీస్, సో ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా మళ్ళీ మనం మూవీ చేద్దాము అని? మూవీ చేద్దామని కాదండి, ఆ ప్రొడ్యూసర్స్ అంటే నాతో బాగా ఒక సన్నిహితంగా ఉండేది స్రవంతి రవికిషోర్ గారు. మేము ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటామండి. కలుస్తూ ఉంటాం మేము, అంతే అండి, అంతమించాక. ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి అది ఇది మాట్లాడడం. మొన్న ఎవరో చెన్నైలో ఆయన ఫ్లైట్ దిగితే ఒక డైరెక్టర్ గారు మహర్షి సినిమా పాటలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అని కిషోర్ గారితో మాట్లాడారట. ఆయనకు వెంటనే ఫోన్ చేసి చూడండి ఈనాటి మన సినిమా ఆయన ఇప్పటికీ పోగొడుతున్నారు. ఆ మహర్షి లాంటి క్యారెక్టరే ఆయన ఒక సినిమా తీశారండి, అర్జున్ రెడ్డి అని ఒక సినిమా. ఆ డైరెక్టర్ గారు ఇలా అన్నారనేసి కిషోర్ గారు ఫోన్ చేసి నాకు చెప్పారండి. అంటే ఆయన నేను కలలేదు ఆ డైరెక్టర్ గారిని. ఇలాగా కలుస్తుంటామండి. సార్ మీరు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా మూవీస్ లేదంటే సీక్వెల్ మూవీస్ వస్తున్నాయి కదా, సో మీ మూవీస్కి ఏదైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్వేషణ సీక్వెల్ అడుగుతున్నారండి ఒకళ్ళు. అన్వేషణ నాకు ఎందుకో మరి ఆ సీక్వెల్ అనేది సహించదు. అన్వేషణ అడుగుతున్నారండి చేద్దామని. సంస్థ పేరు చెప్పడం అది ఎందుకని చెప్తే ఓహో వీళ్ళ అని కూడా అంటారు. మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పనండి. సార్ మీరు నెక్స్ట్ మూవీతో మా ముందుకు రాబోతున్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ మూవీని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది థ్రిల్ చేస్తుందండి మిమ్మల్ని. ఆ మూవీ 100% మిమ్మల్ని చాలా అద్భుతంగా ఉంది అని మీరు ఫీల్ అయ్యేలా చేస్తుంది సినిమా. సినిమా అంటే అది కదండి, ఆ వినోదం, ఆ ఫీల్ కలగాలి. సో ఆ సీక్రెట్ రివీల్ చేయను అంటారు. కాదు, ఆ తాపత్రయంతో ఉన్నాను ఇప్పుడు నేను. అలాంటి అద్భుతమైన సినిమా, చిన్న సినిమా, మళ్ళా పెద్ద రావు నాకు తీయడం, చిన్న సినిమా. సార్ ఎలాంటి కథతో సినిమా తీస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి కథ అంటే ఏ కథ అయినా తీయొచ్చండి సినిమా. నేను తీసిన సినిమాలు కొన్ని ఆడలేదు, కానీ అద్భుతమైన కథలు. ఆ కథలు మళ్ళీ కూడా తీయచ్చు. ఎల్వి ప్రసాద్ గారు పనిచేసేవారటండి. ఒక భాషలో ఫ్లాప్ అయిన సినిమాని తీసుకుని దీన్ని ఇలా రిపేర్లు చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది అని అనిపించిన కథలు. ఆ సినిమాని కొని వేరే భాషలో తీసేవారటండి. అవి అద్భుతంగా ఆడాయి ఆ భాషలో. ఏవో పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి బాగా రావాల్సిన సినిమా బాగా రావడం జరగదు. దాన్ని మళ్ళీ కూడా తీయొచ్చండి. కానీ యథార్థాన్ని, వాస్తవాన్ని యథాతథంగా స్వీకరిస్తారు మీరు, అంటే మీ మాటలు బట్టి నాకు అర్థమైంది అది. అలాగే సార్ మీరు సినిమాల్లోనే కాదు 24 క్రాఫ్ట్స్ లాగే వంట కూడా చాలా బాగా చేస్తారు. వాణిశ్రీ గారికి మీ చేతి వంట అంటే చాలా ఇష్టం అని. అదేం కాదండి, వారు పసలపూడి కథలో చిట్టెమ్మ కాజం చేపల పులుసు అని ఒక కథ ఉందండి. ఆ కథలో ఆ చేపల పులుసు రెసిపీ రాశానండి. ఆ మేడము అలాగే ఆ పులుసు గాయించి 2-3 రోజుల పాటు తిన్నారట ఆవిడ. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇది మరి ఎలాగలాగో వేరే విధంగా మీరు విని ఉంటారు, ఇది యథార్థం జరిగింది దీన్ని. అయితే నాకు వంటలో అది ఇష్టమే. నాకు నేను బాగానే చేస్తానేమో తెలియదు. స్వయం పాకం. వంశీ గారికి ఇష్టమైన ఆహారం ఏమంటే, మీకు ఇష్టమైన కలర్ అయితే బ్లాక్ అండ్ వైట్ అని నాకు తెలుసు. సో మరి ఇష్టమైన ఫుడ్ ఏదైనా కానీ రుచిగా ఉండాలి అంతేనండి. నాకు ఆవు పెట్టిన పులిహోర ఇష్టం అంతే.